సాధారణంగా ఎవరికైనా జ్వరం వస్తే డాక్టర్ మందులు ఇస్తే నయమైపోతుంది. కానీ సమస్య పెద్దదైతే తప్పకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందే. అయితే స్కానింగ్ చేసే సమయంలో ఒక్కోసారి ఒంటిపై ఉన్న దుస్తులు తీసేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ పట్టణంలో అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లిన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టెక్నీషియన్. రోగ నిర్ధారణ పరీక్ష కోసం స్కానింగ్ తీయించుకునే మహిళలు, యువతుల న్యూడ్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ప్రశాంత్. డాక్టర్ల సూచనల మేరకు స్కానింగ్కి వచ్చే మహిళలను వస్త్రాలు తీయించి వారి చిత్రాలని సెల్ ఫోన్లో తీసి ఆ తర్వాత ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రశాంత్ వ్యవహారం ఇటీవల బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుని అరెస్టు చేసి స్కానింగ్ సెంటర్ను సీజ్ చేశారు. వైద్యుడంటే దేవుడితో సమానం. ఒక ఆడబిడ్డ ఈ స్కానింగ్ సెంటర్కి వచ్చి స్కానింగ్ చేస్తే అసభ్యంగా ఫోటోలు తీసి ఒక్కరిని కాదు సుమారు 30-40 మంది మహిళలని 30-40 మందిని ఇవాళ వాళ్ళు బయట పడితే సంసారాలు ఉండవు, కుటుంబాలు ఉండవు, విచ్ఛిన్నమవుతాయి అనే భయంతోనే కడుపులో పెట్టుకున్నాం. స్కానింగ్ సెంటర్లలో ఏదైతే షాడిస్టులు ఇది చేసే పని చట్టరీత్యా వీరిపై చర్య తీసుకోవాలి, లేకపోతే ప్రజలు తిరుగుబడతారు. జరిగిన సంఘటనని అందరూ కూడా మిత్రులందరూ దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాగలేదని స్కానింగ్ సెంటర్లోకి వచ్చి స్కానింగ్ చేసుకుంటారు. స్కానింగ్ చేసే మహిళలని అశ్లీలతగా తయారు చేసి ఫోటోలు తీసి వీటిని బిజినెస్ గా మార్చడం అనేది చాలా అన్యాయం. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కూడా ఇది చాలా అన్యాయం. దీన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరూ కూడా దీన్ని ఖండించాలి. ఇలాంటి జరగకుండా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని ఇసుంటి వీటిని మూసివేయాలని, నేను అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని కూడా మూసివేయాలి. నిందితుడు తీసిన ఫోటోలు వైరల్ కావడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీరియస్ అయ్యారు. వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని ఆదేశించారు. సరైన సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మేము పిటిషన్ ఇచ్చిన తర్వాత సి టీం వాళ్ళు వచ్చారు ఎంక్వైరీకి వచ్చి వాళ్ళు చూసి ఇది ఒక హాస్పిటలే కాదు, ఇట్లాంటి చాలా హాస్పిటల్స్లో జరుగుతుంది, సో దీన్ని మేము సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అప్పటికి మళ్ళీ తర్వాత బ్లాక్మెయిల్ కాల్స్ వస్తున్నాయి, సెటిల్మెంట్ అవి ఇవి అని చెప్పి మేము దాన్ని ఎంకరేజ్ చేయలేదు. దీన్ని మేము చేయగలిగింది మేము ఆయనని జాబ్లో నుంచి ఫైర్ చేసి మేము ఆయనని పోలీసులకు అప్పగించాము. వైద్యం కోసం హాస్పిటల్కు వచ్చే మహిళలకు స్కానింగ్ పేరుతో వస్త్రాలు తీయించి పైశాచిక ఆనందం పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు మహిళా సంఘాల నేతలు.